సీఎం రేవంత్ రెడ్డి హస్తనికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ ఢిల్లీ బయలుదేరనున్నారు. హస్తంలో మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. అయితే ఇవాళ సీనియర్ నేత కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. కేకే ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తనికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరనున్నారు. హస్తంలో మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. అయితే ఇవాళ సీనియర్ నేత కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. కేకే ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కాపుతున్నారు. సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో భేటీ కాపుతున్నారు. ఈ భేటీలో మాత్రం ఆ కేకే కూడా కాంగ్రెస్ పార్టీ కలువ కూడా కప్పుకోబోతున్నారు. కేకేకు సంబంధించినంతవరకు మాత్రం ఇప్పటివరకే క్లైన్ క్లియర్ అంటూ కూడా ఇప్పటివరకే సీఎంఓ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదైతే ఇప్పటివరకే కేకే కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో మాత్రం ఇవాళ సాయంత్రం కేకే కాంగ్రెస్ పార్టీ కండువ కూడా కప్పుకోబోతున్నారు. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో మాత్రం తెలంగాణలో మంత్రి వర్గంలోకి కూడా మంత్రులను కూడా బెర్తులు కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే మంత్రివర్గంలోకి నలుగురిని తీసుకుంటారు. వీరి పేర్లు కూడా ఫైనల్ అయిన దానిపై కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే దానిపై కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పటికైతే అఫీషియల్ గా మాత్రం మంత్రులకు ఎవరెవరికి అవకాశం ఇస్తారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీతో సమావేశం అయిన తర్వాత ఈ సమావేశం తర్వాత మాత్రం మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఇస్తున్నామో అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొదటగా ఆ 6 మంత్రులకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే ఖాళీలు ఉన్న నేపథ్యంలో మాత్రం నలుగురిని మాత్రం మొదటగా భర్తీ చేస్తే ఇంకా 2 ఖాళీలు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు కూడా చేరారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోబోతున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం 4 మంత్రులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కావచ్చు, అదేవిధంగా 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించినంత వరకు వారికి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు, మంత్రిగా ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై కూడా వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాత్రం ఒక ఆసక్తి అయితే రేపుతుంది. మంత్రివర్గంలోకి ఎవరెవరికి అవకాశాలు రాబోతున్నాయి, ఎంతమంది మంత్రులను కూడా అవకాశం కల్పించబోతున్నారు, ఎవరెవరి ఫెయిల్లు ఫైనల్ కాబోతున్నాయి అనే దానిపై కూడా ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్ లో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత మాత్రం ఈ అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరికి తీసుకోబోతున్నారో, ఆయా జిల్లాలకు సంబంధించినంత వరకు ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై కూడా సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా గతంలోనే 5 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా బిజీగా ఉన్నారు. అదే సమయంలో మాత్రం పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా సమావేశమయ్యారు. ఆ సమయంలో మాత్రం ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వారికి సంబంధించినంత వరకు అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. ఇప్పటికీ కేకేతో పాటు ఇంకెవరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన మాత్రం ఎప్పుడు జరగబోతుందనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అంటే రేపటి వరకు మంచి రోజులు ఉన్నాయి. ఎల్లుండి నుంచి కూడా ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో క్యాబినెట్ విస్తరణ చేయడానికి మాత్రం కొంతవరకు ఎవరు కూడా చేయరు. కాబట్టి మంచి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఆషాఢ మాసంలో చేయరు. కాబట్టి ఎప్పుడు ఉంటుంది క్యాబినెట్ విస్తరణ దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఒకవేళ క్యాబినెట్ విస్తరణ ఉంటే మాత్రం రాజ్భవన్ లో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. కానీ రాజ్భవన్ లో ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదు. కాబట్టి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజేంద్ర.